కాకినాడ పబ్లిక్ స్కూల్ ఆవరణలో గల మైదానాన్ని అభివృద్ధి చేయడంతో లోపాలు ఉన్నాయని, నాణ్యతంగా చేయడం లేదని మాజీ వార్డు మెంబర్ మేడిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, వ్యాయామంకు సంబంధించి పరికరాలను వేరేగా పెట్టి ఉండవలసి ఉంటుందని, అలా కాకుండా ప్రజలు ఆహ్లాదకరంగా చేర్చేందుకు ఉపయోగపడే స్థలంలో నాసిరకంగా పనులు చేయించుతున్నారని, దీనిపై సంబంధిత అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మేడిశెట్టి వెంకటరమణ, వలసపాక గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబరు. వలసపాకల గ్రామంలో పార్కు నిర్మాణం జరిగింది. ఇది కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి కాకినాడ పబ్లిక్ స్కూల్ సొసైటీ వాళ్ళ ఆక్రమణ నుంచి కాపాడుకున్నాం. దీన్ని ఈ రోజుకి అభివృద్ధి చెందింది. కోరమండల వాళ్ళు సౌజన్యంతో ఫిజికల్ మిషన్స్, వాకింగ్ మిషన్స్ ఇక్కడ వేస్తున్నారు. అవి ప్లేస్కి విరుద్ధంగా వేస్తున్నారు. పార్కు ఉన్నది వాకలపూడి, వలసపాకల చుట్టుపక్కల ప్రాంతానికి ఏకైక పార్కు. సెలవు రోజుల్లో ఆడవాళ్ళు, మహిళలు, పిల్లలు కూడా క్రికెట్, వాలీబాలు ఇవన్నీ ఆడుకునే ప్లేస్ ఇది. తూర్పు భాగాన ప్లేస్ ఉంది, 30 అడుగుల ప్లేసు, ఒక 100 అడుగులు ఎడల్పు పొడవు ప్లేసు కూడా ఉంది. దక్షిణ భాగంలో 30 అడుగులు ఎడల్పు, 200 అడుగులు పొడవు ప్లేస్ ఉంది. అలాగే పడమట భాగాన్ని కూడా 30 అడుగులు ప్లేస్ ఉంది, ఒక 120 అడుగులు పొడవు ఉంది. అలాగే వేదిక ఒకటి నిర్మాణం చేశారు. అక్కడ కూడా ఒక 40 అడుగులు, 30 అడుగులు ఎడల్పు ఉంది. అక్కడ ఈ పిసికేలు వ్యాయామ మిషన్లో వేస్తే బాగుంటుందని సెక్రటరీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్కి కూడా వాట్సాప్లో లెటర్ పెట్టడం జరిగింది. తక్షణమే ఈ నిలుపుదల చేయాలని, ఆ పక్కన ఖాళీ ప్లేస్లో ఈ వ్యాయామ మిషన్లు బిగించాలని కోరుతున్నాం. ఏదేమైనా ఈ కోరమండల వాళ్ళు ఈ మంగళం మీద సోడిపప్పు వేసినట్టు నాణ్యత లేకుండా వర్క్ చేస్తున్నారు. ఇది కనీసం అడుగున్నర కూడా పునాది లేదు. ఈ మిషన్లు వేసిన వెంటనే ఇది చిట్లిపోవడం కూడా జరుగుతుంది. మేము కోరేది ఒకటే, జిల్లా కలెక్టర్ గారిని కూడా దగ్గరికి వెళ్ళి కలిసి ఎమ్మెల్యే గారికి కూడా వెంటపత్రం ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. కట్ చేయండి.